వినాయక చవితికి పందిరేస్తారు రేపొద్దున్న. మామూలుగా ఇంట్లో మన ప్రభుత్వం వేసినటువంటి స్తంభం నుంచి విద్యుత్తు లాక్కోవడం వేరు. వినాయక చవితికి ఏం చేస్తారు, రోడ్డు పక్కన వేసేస్తారు. మరి కరెంట్ ఎలాగా, అందుకని పక్కన ఉండే పోలు నుంచి అడ్డగోలుగా లాగేస్తారు. మీకు నిజంగా శక్తి ఉంటే, దేవుడి మీద భక్తి ఉంటే, ఔదార్యంతో డబ్బు ఖర్చు పెట్టి సక్రమమైన విధానంలో చేయండి. ఒక్క పువ్వు పెట్టినా వినాయకుడు ఆనందిస్తాడు. అంతేగాని రేపు పొద్దున చూస్తాం మనం రుద్రాక్షలతో గణపతి, ఖర్జూరాలతో గణపతి, ప్లాస్టిక్ డబ్బాలతో గణపతి, రైలు పట్టాలతో గణపతి, ఇనప దుప్పట్లతో గణపతి, చప్పట్లతో గణపతి, ఇంక అన్ని అడ్డగోలు వస్తువులన్నిటితో గణపతిని చేసి గణపతి పరువు తీసేయడమే. ఏది చేసినా సరే తీవ్రం చేసేయడం, అతిగా చేసేసేయడం, చివరికి అసలు నమ్మకం కోల్పోవడం జాతికి ఒక అవలక్షణం అయిపోయిందండి. ఇది దేవుడు విగ్రహం చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మట్టితో చేయాలి, లేకపోతే శిలతో చేయాలి, ఓ చెక్కతో చేయాలి. ఇదేమిటండి, కూరగాయలు దొరికితే ఊరగాయలతో కూడా చేసేయండి. ఊట గణపతి అని పెట్టండి, బాగుంటుంది. ఇందుకే మతం చివరికి భ్రష్టుతనం కింద, వెర్రి పని కింద బయలుదేరుతుంది.